ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. వరి పొలాలను వరద నీరు ముంచెత్తింది. వేరుశెనగ పంటి తడిసి బూజు పట్టింది. కోతకు సిద్ధంగా ఉన్న బంతిపూలు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి అనంతపురంలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. సీజన్ ఆరంభంలో వర్షాభావంతో చినుకు రాలక ఇబ్బంది పడగా ప్రస్తుతం కుండపోత వానలు చేతికొచ్చిన పంటను తుడిచిపెట్టేశాయి. బొమ్మనహాల్ మండలంలో ఒక్క రాత్రిలోనే 14.8 సెంటీమీటర్ల వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జోరు వానలకు హెచ్ఎల్సీ కాలువ కింద వరిమళ్లు ముంపునకు గురయ్యాయి. బొమ్మనహాల్ మండలం 6 గ్రామాల్లో 70% పైగా పంటలు దెబ్బతిన్నాయి. 425 హెక్టార్లలో వరి పొలాలు నీట మునగగా పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. వేరుశెనగ కాయలు మొలకెత్తగా పశుగ్రాసం కట్టె బూజు పట్టి పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం నుంచి మన మాగాడి చేనులు కూడా చాలా ముంపుకైనాయి. వంకలు అవన్నీ రావటము, చేనులంతా వేసిన ఎరువులు మందులు కొట్టినవి కూడా కొద్దిగా బాగా ఇబ్బందికర పరిస్థితి రైతులకి. మెట్ట వ్యవసాయంలోకి వచ్చి మెట్ట పైర్లు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఒకటేసారి వంకు రావడంతో వర్షం ఎక్కువయ్యి ఎరువులన్నీ నీళ్ళలో అంతా కలిసిపోయి సోనా ముసురికి మచ్చ తెగులు అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టమోటా, మిరప ఇవన్నీ కూడా నష్టపోతున్నాయి. ఆ వర్షానికి ఎక్కడెక్కడే వాగులు వంకలన్నీ ఏకమయ్యి తర్వాత అట్లే బండూరు, దేవగిరి ఈ వంక ఎక్కడ పోతుందో అక్కడ దాకా కొన్ని మెట్ట పైర్లు కానీ అంటే మొక్కజొన్న, పత్తి ఇవన్నీ దేవగిరి, కొంచెం అటు కందేపల్లి అక్కడ దాకా ఈ వంక అంతా బాగా దెబ్బతినింది. ఇప్పుడు తీరా సప్తాల్లో విపరీతమైన వర్షము వచ్చేసింది. మేము ఇంకా పశువులకి మేతన కానని చెప్పి పీకి బయటకు వేస్తే వారం రోజుల నుండి వర్షం పట్టుకొని పశువులకు మేతాను నష్టమైంది. చెనక్కాయ కూడా అంత మలకపోతా ఉంది. మాకేమన్నా పంటల నష్టపరిహారం చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దసరా సందర్భంగా పూలకు మంచి ధరలొస్తాయని అప్పు చేసి మరీ సాగు చేసిన రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. లక్షల రూపాయలు నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మేము బంతి పూలు సాగు చేసినాము. మంచి కోత దశలో పంట బాగా వచ్చింది. మేము కూడా దీన్ని ఇప్పుడు దసరా పండుగకి కటింగ్ చేసే సమయంలో వర్షం 4 రోజులు ఇంకా వచ్చి ఎక్కువ నష్టపోయినాము. బంతిపూలన్నీ ఈ రకంగా మారిపోయినాయి, అన్ని నేలమట్టమైపోయినాయి. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా మనకి రిటర్న్ రావడం లేదు. దాదాపు 2.5 లక్ష పెట్టుబడి పెట్టినాము. ఈ 2.5 లక్షల 2.5 రూపాయలు కూడా మాకు రిటర్న్ వచ్చే సమస్య లేదు. దీంట్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి బంతి సాగుని నమ్ముకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. రేపు మొన్నటి కోయాలంటే ఈ 4 నుంచి వర్షాల దెబ్బకి మొత్తం నేలమట్టం అయిపోయింది. వర్షం దెబ్బకి బతుకమ్మకిను దసరాకి దగ్గర 7-8 లక్షలు పుట్టేది. ఇప్పుడు ఏమైంది, పెట్టిన పెట్టుబడి కూడా 1 రూపాయి కూడా రావడం లేదు. మొత్తం నేలమట్టం అయిపోయింది. మాకు కూడా 2 ఆడపిల్లలు, కొడుకున్నాడు. వాళ్ళ చదువులు చదివిస్తున్నాము. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. పంట కోసిన తర్వాత నష్టం జరిగినా దాన్ని లెక్కించలేమని, నిబంధనలు అనుమతించవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండగా అన్ని విధాలా నష్టపోయిన తమకు పరిహారమిచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము చాలా కష్టపడి చేసినాము. అప్పులు చేసి ఇత్తనాలు తెచ్చి పెట్టినాము, పంట పెట్టినాము, అంతా కొట్టుకోపోయింది. దానికోసము మేము ఎడన ఉండేది ఒక బుడ్డ ఇడిపించుకుందాము, అక్కడ గడ్డికేసుకుందాం అన్నాను. వారం నుంచి వర్షం ఇడుస్తూ ఉండదు. దాని నుంచి మీరు ఏమైనా చేసి సాయం చేయాల. మళ్ళీ నైటు కురిసిన వర్షానికి మళ్ళీ మా పొలాల్లో వరి, మళ్ళీ శనక్కాయ, రకరకాల పంటలు మళ్ళీ చాలా దెబ్బతిన్నాయి. ఏదైనా మళ్ళీ సహకరించాలని, మళ్ళీ ఏదైనా నష్టపరిహారం చేయాలని మేము కోరుచున్నాము. మాగాణి అంతా ఇటు నుంచి బండూరు, దేవగిరి, కందేపల్లి మాగాణి అంతా వర్షం వచ్చి పడిపోయింది అంతా కిందికి. మీరు దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలా.